ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఒక అసాధారణమైన వ్యక్తి. ఎందుకు దానియేలు అంత విశేషమైన వాడిగా మారాడంటే, దానియేలు జీవితం అంతా సాక్రిఫైస్తో గడిపాడు. త్యాగం. రాజు భుజించే భోజనము తినడానికి అవకాశం వచ్చినా కూడా దేవునిని బట్టి దాన్ని తిరస్కరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఏ రోజు కూడా తన స్వార్థాన్ని చూసుకోలే. దానియేలు ఏ రోజు కూడా తన సుఖాన్ని చూసుకోలేదు. నేను దేవుని కోసం బ్రతకాల. హల్లెలూయా. నేను రాజు పూజించే భోజనము తిని నేను సుఖము అనుభవించడం కాదు, నేను సంతోషించడం కాదు, దేవుని ఆజ్ఞ ప్రకారం నేను జీవించాలని దానియేలు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దానియేలు లాగా త్యాగపూర్వకంగా నువ్వు జీవించు. నీ స్వార్థాన్ని త్యాగం చేయి. దేవునికి నీకు మధ్య ఏది అడ్డుగా ఉందో ఆ అడ్డుబండను ఈరోజు తొలగించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యేసు వైపు చూడు. రెండవదిగా ఏం చేయాలంటే త్యాగపూర్వకమైన జీవితాన్ని జీవించు. త్యాగం కనపడాలా. దేవుని కోసం ఏమి త్యాగం చేస్తున్నావు నువ్వు ఈరోజు? దేవుని కోసం సమయాన్ని త్యాగం చేస్తున్నావా? దేవుని కోసం ఏది సాక్రిఫైస్ చేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు తన జీవితాన్ని దేవుని కోసం అర్పించిన వాడిగా మనం చూస్తున్నాం. ఏది ఈరోజు నీ స్వార్థము కోసము నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావో ఆ స్వార్థాన్ని తొలగించుకొని దేవుని కోసం త్యాగపూర్వకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను కూడా ఒక అసాధారణమైన వ్యక్తిగా మారుస్తాడు. హల్లెలూయా. దానియేలు దేశమంతటిలో ఒక అసాధారణమైన వ్యక్తి. చాలామంది వారి స్వార్థం కోసం దేవుని యొక్క స్వభావాన్ని పెట్టేశారు. కానీ దానియేలు దేవుని యొక్క స్వభావంలో నడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వారి యొక్క సుఖానుభవం కోసము దేవుని పక్కన పెట్టేస్తున్నారు. ప్రార్థన చేయడం లేదు, దేవునికి నమ్మకంగా జీవించడం లేదు. అందుకనే వారందరూ సాధారణమైన వ్యక్తులుగానే ఉన్నారు. కానీ నీవు దేవుని కోసము దేవుని కంటే ఏది ఎక్కువ కాదని నువ్వు బ్రతికితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక అసాధారణమైన వ్యక్తిగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వభావమును కలిగి ఉంటే నువ్వే ఒక అగ్ని జ్వాల అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని స్వభావమును కలిగి జీవించాలా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరందరూ అసాధారణమైన వ్యక్తులే. హల్లెలూయా. మీరందరూ అసాధారణమైన వ్యక్తులే, కానీ సాధారణంగా జీవిస్తున్నారు. ఎందుకంటే త్యాగం చేయాల్సినవి త్యాగం చేయలేకపోతున్నారు. ఏదో నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవునికి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. ఎందుకంటే నువ్వు ఏదో త్యాగము చేయకుండా దాన్ని ఉన్నీలేని నీ జీవితం అట్లే ఉంచుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను అసాధారణమైన వ్యక్తిగా మార్చడానికి ఈరోజు ఇక్కడికి నడిపించినానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీటిపైన నడిచే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. విశేష జ్ఞానము కలిగిన వ్యక్తిగా దేవుడు నేను మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి మీ లైఫ్లో మీ సాక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే అసాధారణమైన సాక్ష్యాలుగా మారబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఎటువంటి సాక్ష్యం కలిగిన వాడంటే, దానియేలుని అడిగితే దానియేలు చెప్తాడు, నేను దేశమంతటిలో విశేషమైన వ్యక్తిగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్తాడు. పేతురుకు నీ సాక్ష్యం ఏమిటి అని అడిగితే పేతురు చెప్తాడు, నేను నీటి మీద నడిచిన వ్యక్తి అని పేతురు చెప్తాడు. ఈ రోజు నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం ఏమిటంటే నువ్వు కూడా చెప్పాలా, దేవుడు నన్ను అసాధారణమైన కార్యాలు చేయడానికి ఎన్నుకున్నాడని నువ్వు చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. ఈరోజు నుంచి నువ్వు భయపడడానికి వీల్లేదు. నువ్వు పాములను తేలను త్రొక్కుకుంటూ వెళ్ళే అధికారము దేవుడు నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తామా హల్లెలూయా. శత్రు బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలియడం లేదు, నువ్వు దేవుని యొక్క స్వరూపంలో నిర్మించబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించబడక ముందు ఎన్నుకున్నాడు. ఎందుకంటే నీవు అసాధారణమైన కార్యాలు చేయాలా. నీ జీవితము అది అనేక మందికి దీవెనకరంగా ఉండాలా. అందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.
ఏదో త్యాగం చేయాల్సినది త్యాగం చేయలేకపోతున్నావు కాబట్టి ఇంకా నువ్వు దీవెనకరంగా మారకుండా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు త్యాగం చేయాల్సిన త్యాగం చేసేసేయి. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడివి. నీ శరీరము సహకరించకపోవచ్చు, నీ శక్తి సరిపోకపోవచ్చు, నీ జ్ఞానము సరిపోకపోవచ్చు, కానీ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న దేవుడు ఆయన శక్తి కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య నీలో ఉన్నాడని నువ్వు తెలుసుకుంటే నీ ముందర ఏ సమస్య ఉన్నా నువ్వు భయపడవు. కొండలు ఉన్నా కొండలు పిండిలు చేసుకుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను తంత్రములు ఎన్ని వాడు పన్నినా వాటిని చెదరగొట్టుకుంటూ వెళ్ళిపోతావు. ఒక అసాధారణమైన వ్యక్తి నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అంట 80 సంవత్సరాలు సాధారణమైన జీవితాన్ని గడిపాడు. కానీ 81వ సంవత్సరము మండుచున్న పొదలో దైవ దర్శనం ఎప్పుడైతే చూశాడో 81వ సంవత్సరము నుంచి మోషే లైఫ్లో ఎవ్రీడే అసాధారణమైన కార్యాలు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశములో మోషే ఎన్నో అసాధారణమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం ముందర నిలబడ్డాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముందర ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ముందర నువ్వు నిలబడి ఆ సమస్యను 2 పాయలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యను చూసి భయపడే వ్యక్తిగా ఉండకూడదు. సమస్య మధ్యలో మోషే ఎర్ర సముద్రాన్ని చూసి భయపడలేదు, ఆ కర్రను చాపాడు, ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం మధ్యలో హైవే. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్యల మధ్యలో ఒక హైవే నువ్వే ఏర్పాటు చేసుకొని ఒక అసాధారణమైన శక్తిని దేవుడు అందరి మీద కుమ్మరించబోతున్నాడు. ఒక అసాధారణమైన శక్తిని దేవుడు నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఎంతకాలం సమస్యలను చూసి భయపడతావు? ఎంతకాలము నీ జీవితంలో భయముతో గడుపుతావు? నో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిబ్రవరి 9 వరకు నువ్వు సాధారణమైన జీవితాన్ని గడిపావేమో, ఇక నుంచి అట్లా గడపడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి అసాధారణమైన శక్తి నీలో పని చేయబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి యేసయ్య నామాన్ని కనపరుద్దాం అందరూ. హల్లెలూయా. ఈ రోజు నుంచి అసాధారణమైన శక్తి అందరిలో పనిచేస్తున్నది. నువ్వు అనుకుంటున్నావు నా ద్వారా ఏమి కాదనుకుంటున్నావు, నేను ఏమి చేయలేను అనుకుంటున్నావు. నో, దేశమంతటి మీద ఒక విశేషమైన వ్యక్తిగా దేవుడు నేను ఎన్నుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశమంతటిలో నేను నమ్ముతున్నాను, భారతదేశమంతటిలో విశేషమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. భారతదేశమంతటిలో ఒక అసాధారణమైన దైవ శక్తిని పొందుకుంటున్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ ఏజ్ ఎంతన్నా కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డ, భయపడవద్దు. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా స్త్రీవైనా పురుషువైనా ఎవరైనా నువ్వు భయపడవద్దు. నీ ఏజ్ ఎంతైనా కావచ్చు, భయపడవద్దు. యేసయ్య వైపు చూడు, త్యాగం చేయాల్సినవి త్యాగము చేయి. దేవుడు అసాధారణమైన రీతిలో నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మోషే ద్వారా అన్ని కార్యాలు జరిగినాయంటే, మోషే ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. త్యాగం చేశాడు. ఐగుప్తు దేశములో రాజకుమారుడిగా ఉండడం కంటే నేను దేవుని కోసం జీవించడమే నాకు ముఖ్యము అని మోషే త్యాగం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని కోసం త్యాగం చేయాల్సినవి త్యాగం చేస్తే దేవుడు నిన్ను ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ద్వారా అరణ్యములో దేవుడు అద్భుతాలు చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ద్వారా దేవుడు ఏ సోర్స్ లేని ప్రాంతంలో కూడా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కటే మీరు ఏమనుకోవాలంటే, నాకంటే అసాధారణమైన వ్యక్తి ఎవరు ఉండకూడదు అనుకోండి. హల్లెలూయా. నీకంటే అసాధారణమైన వ్యక్తి ఎవరు ఉండకూడదు. చాలామంది అంటారు, నాకు తెలివి లేదు బ్రదర్ అంటారు, నాకు జ్ఞానం లేదు, నాకు స్కిల్స్ లేవు, నా శక్తి సరిపోదు, నేను బలహీనుడు అంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, యేసయ్య శిష్యులు ఎవరంటే విద్య లేని పామరులు. హల్లెలూయా, హల్లెలూయా.
విద్య లేని పామరులు, జాలరులు వారిని వాడుకొని భూలోకాన్ని తలక్రిందులు చేసినాడు దేవుడు. హల్లెలూయా. విద్య లేని పామరులను ఎన్నుకున్నాడు, అసాధారణమైన వ్యక్తులుగా మార్చినాడు. ఈరోజు నీకు ఏ టాలెంట్ లేకపోవచ్చు, భయపడవద్దు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చబడుతున్నాడు. నువ్వు ప్రత్యేకించబడాలా, లోకము నుంచి నువ్వు ప్రత్యేకించబడాలా, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలా. లోకం వైపు ఉండకూడదు నీ చూపు యేసయ్య వైపు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులు జీవించినట్లుగా నువ్వు జీవించకూడదు, నువ్వు త్యాగపూర్వకమైన జీవితం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో దైవశక్తి అందరూ చూడాలా. హల్లెలూయా. ఒకటే ఈరోజు నుంచి మీ లైఫ్ ఎట్లా ఉండాలంటే, నాలో అందరూ దైవశక్తి చూడాలా, నాలో దేవుని యొక్క గ్లోరీ అందరూ చూడాలి. హల్లెలూయా. దానియేలు యొక్క త్యాగము దేవుడు మాత్రమే చూశాడు, కానీ దానియేలులో ఉన్న దైవశక్తి దేశమంతా చూసినారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ త్యాగము దేవుడు మాత్రమే చూస్తాడు. మనుషులు గుర్తించకపోవచ్చు, భయపడద్దు, బాధపడద్దు. నేను ఇంత చేస్తున్నానే, ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇవన్నీ త్యాగం చేశానే, ఎవరు నన్ను గుర్తించలేదని భయపడవద్దు. నిన్ను చూస్తున్న దేవుడు ఒక్కడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నుంచి దైవశక్తిని ప్రజలకు ఆయన చూపిస్తాడు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు చూపిస్తాడు నీలో దైవశక్తి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలులో అందరూ ఎట్లా దైవశక్తిని చూశారో, నీలో కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు దైవశక్తి చూచుదురుగాక. నీ పవిత్రత దేవుడు చూస్తాడు, నీలో ఉన్న ఆ అభిషేకాన్ని ప్రజలంతా చూస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనా జీవితము దేవుడు చూస్తాడు, నీ ద్వారా కార్యాలు జరగడం ప్రజలు చూస్తారు.